హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై అండ్ మామ్ డైరీస్. సో ఈరోజు ఒక క్యాజువల్ వీడియో అనుకోండి, ఏదైనా అనుకోండి. లైక్ మనం ఈరోజు ఈ వీడియో అయితే క్లాతింగ్ వీడియో లేదనమాట. మా ఆల్రెడీ తమ్నైల్లో చూసి ఉంటారు కదా. సో ఈరోజు మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. యాక్చువల్లీ నా మొబైల్ పాడయ్యి ఆల్మోస్ట్ ఒక 3 months అలా అయింది. బట్ నేను ఒక స్పేర్ ఫోన్ ఉంది, సో దాంతో అయితే మేనేజ్ చేస్తున్నా. అండ్ వీడియోస్ ఎడిటింగ్ ఇవన్నీ వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్ నుంచి అయితే ట్రై చేస్తున్నా, వీడియోస్ అప్లోడింగ్ అవన్నీ కూడా. సో ఎట్ లాస్ట్ ఫైనల్గా ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో అయితే ఫ్రీడమ్ సేల్ నడుస్తుంది కదా. సో అందులో అయితే మొబైల్ పర్చేస్ చేసా. ఆఫ్టర్ సో మెనీ రివ్యూస్ వీడియోస్ చూశాను. అండ్ సో బయట కూడా అన్నీ చెక్ చేసుకున్నా, చాలా చెక్ చేసుకొని లాస్ట్కి అయితే ఇదిగోండి ఒక ఫోన్ సెలెక్ట్ చేసుకొని అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసరికి మనకి మోటో G86 5G మొబైల్ అనమాట. ఇది అంటే రీసెంట్గా మొన్న 6th యాక్చువల్లీ రిలీజ్ అయింది ఫ్లిప్కార్ట్. రిలీజ్ అవ్వగానే అయితే వెంటనే పర్చేస్ అయితే చేశాను. ఈ మొబైల్ కోసం యాక్చువల్లీ నేను చాలా రివ్యూస్ చెక్ చేశానండి. అంటే మనకి లైక్ చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా, ప్రసాద్ గారి ఛానల్ కానివ్వండి, ఇంకా చాలామంది టెక్ ఛానల్స్ అన్నీ కూడా చెక్ చేసి లాస్ట్కి అయితే దీనికి అయితే వచ్చానమాట. సో ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో మీకోసం మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇంకా ఆన్ అయితే చేయలేదులేండి మొబైల్. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మోటో G86 అనమాట. బ్యాక్ వచ్చేసరికి నేను ఇది ఇలా ఆలివ్ గ్రీన్లో ఉంది. ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నా. ఈ కలర్ కూడా ఇప్పటివరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. లైక్ ఎప్పుడు బ్లాక్ యూజ్ చేసా. లాస్ట్ మొబైల్ ఎంఐ వచ్చేసరికి పర్పుల్ ఆ షేడ్లో యూజ్ చేసా. బట్ ఇది వచ్చేసరికి గ్రీన్ అనమాట, లైక్ ఆలివ్ గ్రీన్లో వచ్చింది. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. మొబైల్ కూడా మీరు చూడొచ్చు, చాలా స్లిమ్గా అయితే ఉందన్నమాట. అండ్ వెయిట్ కూడా చాలా బిలో 200 grams వెయిట్ కూడా అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ దీని ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా కావాలి అంటే, ఎవరైనా తెలుసుకోవాలి నాకులాగా చాలా ఛానల్స్ చూస్తున్నారు, మీకు కూడా కావాలి అంటే ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ కూడా చెప్పేస్తా. ఇది వచ్చేసరికి మనకి 6.7 inches డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇది మోటోలోనే మనకు ఉంటుంది అనమాట. POLED డిజైన్ అనమాట. అంటే మనకి ఈ సైడ్స్ మాత్రం కర్వ్ వస్తుంది, మీకు తెలుస్తుందో లేదో, ఈ సైడే కర్వ్ అయితే వస్తుందన్నమాట. అంటే ఫుల్లీ 360 degrees కర్వ్ డిస్ప్లే కూడా మనకి పిల్లలతో ఉన్నప్పుడు చాలా డేంజరస్. సో ఇది POLED కాబట్టి మరి అంత కర్వ్ లేదు, బాగానే ఉంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7400 ఉంటుందన్నమాట దీని ప్రాసెసర్. అండ్ మెయిన్ నేను దీన్ని పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, ఇది మనకి 50 MP బ్యాక్ వస్తుంది. అండ్ అలానే 8 MP అల్ట్రా వైడ్ వస్తుంది కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి దీనిలో 32 MP అయితే వస్తుందన్నమాట. అంటే బిలో 20,000 మొబైల్స్కి ఈ 32 MP అనేది చాలా గ్రేట్ అనమాట. అండ్ దట్ టు మనకి ఫ్రంట్ బ్యాక్ 2 కెమెరాస్లో కూడా 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ ఈ ఆప్షన్ కోసమే నేనైతే ఈ మొబైల్ పర్చేస్ చేశాను అనమాట. లైక్ ఇప్పుడు నేను ఏ వీడియో కూడా నేను రికార్డ్ చేసినా ఫ్రంట్ కెమెరా పెట్టే నేను రికార్డ్ చేస్తానమాట. సో ఫ్రంట్ కెమెరా కూడా మనకి 4K కావాలి అనుకున్నప్పుడు ఈ మొబైల్ నిజంగా బిలో 20,000కి చాలా మంచి ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇది నేను పర్చేస్ చేసింది అయితే ఇది 8GB 256GB అనమాట. అండ్ 256GB ఇంటర్నల్ ర్యామ్. సో చాలా బాగుంది. అండ్ ఇందులో 128GB కూడా అవైలబుల్గా ఉంది. బట్ వీడియోస్కి వీటికి నాకు ఎక్కువ యూజ్ అవ్వాలని చెప్పేసి 256 తీసుకున్నాను నేను. అండ్ చాలా కర్వ్ డిజైన్ కానివ్వండి, చాలా స్లిమ్గా ఉంది మొబైల్. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ దీనికి IP రేటింగ్ కూడా 68-69 ఉందన్నమాట. సో మనకి వాటర్ ప్రూఫ్ కూడా చాలా బాగుంది. లైక్ అండర్ వాటర్ మనకి ఫోటోగ్రఫీ కూడా చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో అలా ఆ టైంలో కూడా మనకి మొబైల్ అయితే ఏం డ్యామేజ్ అవ్వదన్నమాట. అండ్ ఇంకా దీనిలో వచ్చేసరికి ఇంకేం స్పెసిఫికేషన్స్ ఉంటాయి, బ్యాటరీ వచ్చేసరికి 6700 ఉందన్నమాట. అండ్ దీనికి మెయిన్ దీని నేమే మోటో G86 పవర్ అనమాట. సో ఈ ఇంత తక్కువ రేంజ్లో మనకి పవర్ బ్యాకప్ చూసుకోవచ్చు. 6700 mAh బ్యాటరీ కూడా దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని ఛార్జర్ వచ్చేసరికి 33 watts టర్బో ఛార్జర్ కూడా ఇస్తున్నారనమాట. సో 33 watts అనేది కొంచెం తక్కువే అని అయితే చెప్పొచ్చు. బట్ బ్యాటరీ అనేది బ్యాకప్ మాత్రం మనకి ఆల్మోస్ట్ 1.5 day అలా అయితే ఉంటుందన్నమాట. 6700 ఉంటుంది కాబట్టి 33 watts వచ్చేసరికి ఏంటంటే కొంచెం మనకి 0 to 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఫుల్ అవడానికి ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 hour అలా పట్టిద్ది అనుకుంటున్నాను. బ్యాటరీ
ఛార్జర్ తక్కువ అయి ఉండొచ్చు, బట్ దీనికి మనకి బయటకు వెళ్ళినప్పుడు దేనికన్నా కావాల్సింది దీనికి ఉన్న బ్యాకప్ కదా. సో 6700 బ్యాకప్ కూడా ఇచ్చారు. చాలా మంచి ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. అది కూడా 20,000 బిలోలో చెక్ చేసుకునే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. అండ్ మెయిన్ ఇంకా ఏంటంటే కెమెరా చాలా బాగుంది. 4K వీడియో ఇవ్వచ్చు, 4K వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు మనం. ఇంకా మనకి ఓప్పో, వివో ఇవన్నీ కూడా చెక్ చేశాను నేను యాక్చువల్లీ. వాటిలో ఏంటంటే మనకి ఓప్పో, వివో వచ్చేసరికి మనకి ఫేస్ ఎక్కువ బ్యూటిఫై అయిపోవటము ఇలా ఉందన్నమాట. సో ఇది మనకి న్యాచురల్గా ఉంది, బాగుంది. అంటే ఇంకా నేను రేటింగ్స్ అయితే చూసి చెప్తున్నా, ఇంకా నేను యూజ్ చేసిన తర్వాత కూడా మీకు చెప్తాను ఇంకా. అండ్ ఇంకొకటి దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే AMOLED డిస్ప్లే వస్తుంది అండ్ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ కూడా వస్తుంది. నేను లాస్ట్ టైం యూజ్ చేసిన MI మొబైల్ అది అరౌండ్ 22,000 23,000 పెట్టి తీసుకున్నా, బట్ దానికి సైడ్ ఫింగర్ ప్రింట్ వచ్చిందనమాట. పవర్ బటన్ మీద ఫింగర్ ప్రింట్ వచ్చింది, బట్ దీనికి మాత్రం ఆన్ స్క్రీన్ ఇచ్చారనమాట. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని అయితే చెప్పొచ్చు దీనిలో. అండ్ ఇది ఇంకా ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ అయింది. ఇదిగోండి హలో మోటో వచ్చిందనమాట. ఎస్, ఫస్ట్ చూడాలి ఇప్పుడు దీన్ని నేను మా బాబు దగ్గర ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటాను అన్నది మ్యాటర్ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం వాడి దగ్గరే నా మొబైల్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు చూడాలన్నమాట. ఇదిగోండి మోటో, ఫస్ట్ టైం ఈ మోటో మొబైల్ వాడటం కూడా. మోటోలో ఏంటంటే మనకి కెమెరాస్ అవి కూడా బాగుంటాయని అయితే చెప్పారు. ఇది ఆఫ్లైన్ ఎక్కువ అవైలబుల్గా ఉండదు, ఎక్కడో ఒక దగ్గర. సో ఆన్లైన్లోనే మనకి ఎక్కువ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను దీనికి ఒక మంచి కేసు, ముందు దీనికి స్క్రీన్ గార్డ్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది నిజంగా. ఒక్క నిమిషం నేను వైఫై కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఫోన్ ఈస్ గెట్టింగ్ రెడీ. చూడటానికి కూడా ఫోన్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి దీనికి మనకి స్పీకర్స్ వచ్చేసరికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి విత్ డాల్బీ అట్మాస్. డాల్బీ అట్మాస్ కూడా చాలా వాటికి బిలో 20,000 మొబైల్స్కి డాల్బీ అట్మాస్ కూడా రావట్లేదు. సో మనకి ఇప్పుడు దీనిలో వచ్చేసరికి డాల్బీ అట్మాస్ కూడా వస్తుంది. అది కూడా యాక్చువల్లీ నేను ఈ మొబైలా లేదంటే ఐక్యూ మొబైల్ ఒకటి దీంతో పాటే సేమ్, అది కూడా రీసెంట్గానే లాంచ్ అయింది ఒక 2-3 డేస్ బ్యాక్ అనమాట. అది కూడా మనకి సేమ్ 50 MP, ఫ్రంట్ మాత్రం 32 MP. అది కూడా సేమ్ ఇదే రేంజ్లో వస్తుంది. అండ్ అదేంటంటే 4K వీడియో అయితే ఇవ్వలేదు నాకు. ఫ్రంట్ అంటే బ్యాక్ 4K వీడియో వస్తుంది కానీ ఫ్రంట్ 4K వీడియో అయితే ఇవ్వలేదన్నమాట. సో ఇది ఫ్రంట్ కూడా మనకి 4K వీడియో వస్తుంది. సో అందుకే నేను ఐక్యూ ఇదా అనుకున్నప్పుడు లైక్ గూగుల్లో చెక్ చేశాను, రివ్యూస్ అవి చెక్ చేశాను, బట్ దీనికి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది అనేసి చెప్పేసరికి సో ఇంకా నేను మోటోకి వచ్చేసాను అనమాట. మీకు ఇందాక చెప్తున్నాను కదా, ఇదిగోండి డాల్బీ అట్మాస్ అనేది ఇక్కడ ఉందన్నమాట. మనకి డాల్బీ అట్మాస్ కూడా వస్తుంది దీనికి, చాలా బాగుంది. ఇదిగోండి దీనికి మనకి కెమెరా వచ్చేసరికి 50 MP సోనీ ఎల్వేటీ ఐఓఎస్ అనేది వస్తుందన్నమాట. సో అది కూడా సోనీ ఎల్వేటీ కెమెరాస్ అంటే చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు నేను కెమెరాస్ క్వాలిటీ కూడా నేను అంటే చేసాను రివ్యూస్. ఇప్పుడు నేను చెక్ చేయాలి అంటే ఫొటోస్ అన్నీ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. అండ్ దీనికి నిట్స్ కూడా 4500 నిట్స్ వస్తుంది. లైక్ నిట్స్ అంటే ఏంటంటే మనకి బయట సన్లోకి వెళ్ళినప్పుడు మనకి కొన్ని మొబైల్స్కి బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది కదా. సో దీనికి 4500 నిట్స్ ఉంది కాబట్టి మనకి బయటకు వెళ్ళినా కూడా మనకి సేమ్ బ్రైట్నెస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ అయితే బాగా విజిబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే చెప్పాను. దీనికి అన్ని ఫోన్స్లోనే డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, పవర్ బటన్ ఇవన్నీ సేమ్ అన్ని మొబైల్స్లో ఉంటుంది. అండ్ దీనికి బ్యాక్ వచ్చేసరికి దీనికి లెదర్ వచ్చిందనమాట. అంటే కొన్నాటికి ప్లాస్టిక్ వస్తుంది, కొన్నాటికి గ్లాసీ వస్తుంది. దీనికి వచ్చేసరికి లెదర్ వచ్చిందనమాట. సో ఇది కూడా అంటే ఎక్కువ మనకి లైక్ డాట్స్ రావటం కానివ్వండి, మరకలు అయిపోవటం కానివ్వండి, అలా ఏమి ఉండదు లెదర్ వలన. అదొక ప్లస్ పాయింట్. ఎలాగో కేసు వేసేస్తాం కాబట్టి బ్యాక్ ఏమొచ్చినా పెద్ద ఇదేం లేదులేండి. బట్ కేసు వేయకుండా అయితే వాడలేను పిల్లల దగ్గర కాబట్టి కేసు వేయాల్సిందే ఖచ్చితంగా. సో అదండి మొత్తానికి అయితే లాస్ట్కి ఆఫ్టర్ 3 months నేను కూడా మొబైల్ పర్చేస్ చేసుకున్నాను. సో 4K వీడియో వస్తుంది. ఎవరికైనా కావాలంటే ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే నడుస్తుంది, ఒకసారి చెక్ చేయండి. బిలో 20,000 అన్నాను కానీ దీని ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా. సో ఇది నేను 256 వేరియంట్ తీసుకున్నాను కాబట్టి 256 GB తీసుకున్నాను కాబట్టి నాకు ఆఫ్టర్ కార్డ్ డిస్కౌంట్ 19,000కి అయితే వచ్చింది, 19,100కి అయితే వచ్చిందనమాట. మీకు 128 GB వచ్చేసరికి ఒక 2,000 డిఫరెన్స్ ఉంటుందండి. 17,000 అలా అయితే వస్తుంది కార్డ్ పేమెంట్తో. కార్డ్ మీద నాకు అంటే 1,000 వరకు డిస్కౌంట్ వచ్చిందనమాట.
సో మిగిలిన మొబైల్స్ అవి చెక్ చేసాం, కానీ వాటికన్నా నాకు ఇది బెటర్ అని అనిపించింది. బట్ యూస్ చేస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది నాకు నేను బెటర్ ఆప్షన్కి వెళ్ళానా లేదా అని చెప్పి. సో మ్యాక్సిమం మంచిగానే తీసుకున్నాను అనుకుంటున్నా, ఎందుకంటే చాలా చెక్ చేసా, చాలా వీడియోస్ కానివ్వండి, చాలా రివ్యూస్ అన్నీ చెక్ చేసా, బయట కూడా చెక్ చేసా, ఎంఐ మొబైల్స్ చెక్ చేసా, ఒప్పో, వివో అన్నీ చెక్ చేశాను. అవి కూడా కొన్ని నచ్చాయి. బట్ మన బడ్జెట్లో కూడా చూసుకోవాలి, మంచిగా రావాలి అనుకున్నప్పుడు బాగుంది, మంచిగా నచ్చింది. అండ్ దీనికి పిఓఎల్ఈడి కూడా వచ్చింది డిస్ప్లే. అంటే ఇప్పుడు ట్రెండింగ్లో కర్వ్ డిస్ప్లేస్ అన్నీ ఉన్నాయి. సో ఇది పిఓఎల్ఈడి కర్వ్డ్ అనమాట. సో కొంచెమే కర్వ్ అయితే వస్తుంది, బాగుంటుంది. లుక్ వైజ్ కూడా ఫోన్ చూడటానికి కూడా చాలా బాగుంది. మనకి బ్యాక్ కెమెరా లెన్సెస్ కానివ్వండి అన్ని లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు, బాగానే ఉంది. అంటే 20,000లో. అండ్ రీసెంట్గా మనకి లాంచ్ అయిన మొబైల్ కూడా. సో 1 year 2 years అలా ఏమైపోలే, మొన్నే 6th రీసెంట్గా మనకి రిలీజ్ అయిందనమాట. సో ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా మీకు ఏమైనా కావాలో చెప్పండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనేమి టెక్ ఛానల్ కాదు, మనం టెక్ ఛానల్లో చూపించినట్టు రివ్యూ అయితే నేనేమి ఇవ్వట్లా, జస్ట్ అన్బాక్సింగ్ చేశాను అండ్ నాకు అనిపించిన రివ్యూ అయితే షేర్ చేశాను అనమాట, అంతే. సో మీకు ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అదండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వెళ్ళిపోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది, దీనికి ఇంకేమన్నా మీకేమన్నా తెలిసిన రివ్యూస్ ఏమన్నా తెలుసుంటే కూడా నాకు కింద అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.